తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచింది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని దాదాపుగా రెట్టింపు చేసింది. ఈ మేరకు వార్షిక బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం 3 లక్షల రూపాయలుగా ఉన్న ఈ పరిమితిని 5 లక్షల వరకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో దాదాపు 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు పథకానికి 1998లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకొని వ్యవసాయం సహా మత్స్య పశుసంవర్ధక రంగాలలో స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. ఈ కార్డుల ద్వారా వ్యవసాయ సహా ఇతర అనుబంధ కార్యకలాపాలైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పొందవచ్చు. Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. కిసాన్ క్రెడిట్ స్కీమ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చుతుంది. అయితే ఈ కార్డుల పరిమితి చాలా కాలంగా సవరించలేదు. ఈ పథకం కింద రైతులు 9% వడ్డీ రేటుతో రుణాలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం 2% వడ్డీ రాయితీగా అందిస్తుంది. అదనంగా రైతులు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే రైతులు మరో 3% వరకు వడ్డీ రాయితీని పొందుతారు. తద్వారా వడ్డీ రేటును కేవలం 4%కే తగ్గించవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకునే రైతులు తమ అకౌంట్లో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకును సంప్రదించాలి. అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు ఫామ్ తీసుకొని అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్లలో ఏదో ఒకటి చూపించాలి. దీనితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వ్యవసాయ భూమి పత్రాలను ఆ దరఖాస్తు ఫామ్కు జత చేసి బ్యాంకులో సమర్పించాలి. అప్పుడు సంబంధిత బ్యాంకులు ఆ వివరాలను సరిచూసుకొని 5 ఏళ్ల కాల పరిమితితో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తుంది. ఆన్లైన్లో కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే ముందుగా సంబంధిత బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో రుణాలకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకొని అందులో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ను పొందుతారు. దాని ఆధారంగా కార్డు స్టేటస్ను తెలుసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.